హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B Live. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి సీనుల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్సాఫీస్ దగ్గర మొదటి 3 రోజుల వీకెండ్ లో మంచి వసూలనే ఓవరాల్ గా సాధించగా, ఓవరాల్ గా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ఎత్తున ఉండటంతో ఈ ఓపెనింగ్స్ అనుకున్న రేంజ్ లో లేవనే చెప్పాలి. ఓవరాల్ గా 3 రోజుల తర్వాత 4వ రోజు సంక్రాంతి భోగి హాలిడేను ఎంజాయ్ చేస్తున్న ఈ సినిమా 2-3 రోజుల మాదిరిగానే ఈ రోజు కూడా మంచి ఆక్యుపెన్సీతోనే రన్ అవుతుంది. 3వ రోజుతో పోల్చుకుంటే కేవలం 10-15% వరకు డ్రాప్ తోనే మార్నింగ్ మ్యాట్నీ షోలను మంచి ఆక్యుపెన్సీతో రన్ అయిన ఈ సినిమా ఈవినింగ్ నైట్ షోలలో తిరిగి పుంజుకుంటున్న నేపథ్యంలో సినిమా 4వ రోజున బాక్సాఫీస్ దగ్గర 2 తెలుగు రాష్ట్రాలలో మంచి వసూలను కురిపించే అవకాశం ఉందని చెప్పవచ్చు. 4వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 4 కోట్ల నుండి 4.5 కోట్ల మధ్యలో షేర్ ను వసూలు చేసే అవకాశం ఎక్కువగా ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అది కూడా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ఈ విధంగానే ఈవినింగ్ అండ్ నైట్ షోల వరకు కొనసాగితే ఈ మార్కును అందుకోవడం పెద్ద కష్టం కాదని, ఒకవేళ అందుకొని పక్షంలో సినిమా 3.5 కోట్ల నుండి 4 కోట్ల మధ్యలో రోజును ముగించే అవకాశం ఉందని చెబుతుండటం విశేషం. మరి రోజు ముగిసే సమయానికి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూలను సాధిస్తుందో చూడాలి. ఇక మిగిలిన సంక్రాంతి సినిమాలు కూడా మునుపటి రోజులతో పోల్చుకుంటే ఈ రోజు బాక్సాఫీస్ దగ్గర కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ను రాబడుతూ దూసుకుపోతున్నాయని చెప్పాలి. మరి రోజు ముగిసే సమయానికి అన్ని సినిమాలు ఎలాంటి ప్రదర్శనను కనబరుస్తాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.